మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి యేసుక్రీస్తు నామములో స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతా నాయన మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని కాపాడి మరొకసారి నాయన ఈ విధంగా మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని చేర్చినందులకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో నాయన చెప్పబడుతున్న మీ మాటలు నాయన జాగ్రత్తగా విని ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకునే విధంగా ప్రతి ఒక్కరికి సహాయాన్ని జ్ఞానాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చిన సంఘమంతటికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని వరలారా, దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి భూమి మీద బ్రతికొండగా మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాము. ఏంటి అంటే, భూమిని తలకిందులు చేయువారు ఎవరు, భూమిని తలకిందులు చేయువారు ఎవరు అనేటువంటి మంచి విషయాన్ని ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాము. భూమిని తలకిందులు చేయుట అంటే భూమిని తిప్పటం కాదు. అందరూ భూమిని తలకిందులు చేయడం అనగానే భూమిని తిప్పడం అని ఇలా ఆలోచిస్తారు ఈ యొక్క టైటిల్ విన్నప్పుడు. కానీ భూమిని తలకిందులు చేయటం అంటే భూమిని తిప్పటం కాదు. భూమి అనగానే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు, కొండలు, చెట్లు కాదు. భూమి అనగానే భూమిపైన ఉన్నటువంటి మనుషులు అనేది ఆలోచించాలి. గురజాడ అప్పారావు అనేటువంటి కవి ఏమన్నాడంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అంటే అంతవరకు ఏమనుకుంటున్నారంటే, దేశం అనగానే కొండలని, పర్వతాలని, చెట్లని ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు ఆ కవి అందరికీ చెప్పాలని ఒక ఆలోచనతో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పడం జరిగింది. అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నప్పుడు, అలాగే భూమిని తలకిందులు చేయటం అంటే భూమిని తిప్పటం కాదు, భూమిపైన ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలను మార్చటం, మనుషుల యొక్క ఆలోచనలు తారుమారు చేయటం అనేది ఆలోచించాలి. అంటే మనుషులను ఎందుకు వారి యొక్క ఆలోచనలు మార్చాలి అన్నప్పుడు, అంటే భూమిపైన ఆదాముతో మనిషి మనుగడ ప్రారంభమైతే అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు భూమికి వచ్చేంత వరకు కూడా మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయన్నప్పుడు దేవుని గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంటే దేవుని కోసం బ్రతికే వాళ్ళు లేరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు లేరు. ఎక్కడో తరానికి ఒక్కడు దేవుని కోసం ఆలోచించే వాళ్ళు పుట్టుకొచ్చారు, దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉన్నారు. కానీ ఎక్కువ మంది, చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని కోసం ఆలోచించేవారు లేరు. అందుకే మనుషుల యొక్క ఆలోచనలు మార్చడానికి పరలోకాన్ని విడిచి యేసుక్రీస్తు వారు భూమికి రావడం జరిగింది. అలా యేసుక్రీస్తు వారు భూమికి వచ్చి మనుషులకు ఆలోచనలు మార్చటానికి దేవుని మాటలను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆనాడున్నటువంటి జనము ఎలా స్పందించారో ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని చూద్దాము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలను చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలను మనం ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమికి వచ్చినప్పుడు దేవుని మాటలను ఈ ప్రపంచానికి ప్రకటించాడు. అంటే వాక్యాన్ని ప్రకటించాడు. అలా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటలు విన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి జనాలు, ఆనాడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా స్పందించారన్నప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు వినగానే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగిందట.
యేసుక్రీస్తు వారు ప్రకటిస్తుంటే ఆశ్చర్యపడుతూ ఉన్నారట. ఆశ్చర్యం అనేది ఎప్పుడు కలుగుతుంది అన్నప్పుడు, ఎవ్వరూ చెప్పనటువంటి మాటలు చెబుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అంటే అందరూ చెప్పే మాటలు చెబితే ఆశ్చర్యం కలగదు. అందరు చెప్పే మాటలు చెబుతున్నారు కదా అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతారు. కానీ ఎవ్వరు చెప్పని మాటలు, ఎవ్వరు మాట్లాడే విధానంలో కాకుండా క్రొత్తగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆశ్చర్యంగా చూస్తారు. అంటే యేసుక్రీస్తు వారి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆనాడు ఉన్న జనమంతా కూడా ఆశ్చర్యపోయి నివ్వరపోయి ఆ మాటలు వింటూ ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక సంఘటన ఫేస్బుక్లో వచ్చింది. ఒక రైతు ఒక ఆఫీసుకు వెళ్ళాడు. అది ఎంఆర్ఓ ఆఫీసో కలెక్టర్ ఆఫీసు ఏదో కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. అలా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ భాషలో రైతు అనగానే పంచె కట్టుకుంటాడు, తెల్లని చొక్కా వేసుకుంటాడు, భుజాన కండు వేసుకుంటాడు, లేకుంటే తలకు ఆ యొక్క కండువ రుమాలుగా చుట్టుకుంటాడు. ఆ యొక్క రైతును చూడగానే ఏమనిపిస్తుందంటే ఇతనికి ఇంగ్లీష్ భాష రాదేమో, ఇతను మొరటివాడేమో అని ఆ యొక్క ఆఫీసర్లు అనుకున్నారు, అధికారులు. కానీ ఆ యొక్క ఆఫీసర్లు ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే ధారాళంగా ఆ రైతు కూడా ఆ అధికారుల కంటే ఇంకా ధారాళంగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు, సమాధానం చెబుతూ ఉన్నాడు. అలా రైతు మాట్లాడుతూ ఉంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఇతర రైతులు కానివ్వండి, ఆ యొక్క అధికారి కానివ్వండి, ఆ వ్యక్తికి వెళ్ళి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అంటే మేము ఇలా మాట్లాడతా అనుకోలేదు కదా, రైతు అసలు తెలుగే సరిగా రాదు, కానీ ఇంగ్లీషులో మాకంటే ధారాళంగా గొప్పగా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉన్నారు. అంటే ఒక రైతు అలా మాట్లాడాడు కదా, మాట్లాడుతూ ఉన్నారంటే ఆశ్చర్యం కలిగింది అన్నమాట. అలానే యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆనాడు విన్నటువంటి జనమంతా కూడా ఆశ్చర్యపోయారు. అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఎంతోమంది ప్రకటించే వాళ్ళు ఉన్నారు దేవుని గురించి. యాజకులుగా కొంతమంది ఉన్నారు, శాస్త్రులుగా కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పే మాటల కంటే యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటలను వినేసరికి ఆశ్చర్యం కలిగిందట. ఆశ్చర్యం కలిగి అలా యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉండిపోయారు. అలా ఎందుకు చూస్తూ ఉండిపోయారో తర్వాత వచనంలో ఉంది చూడండి, 29వ వచనము. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె బోధించెను. అంటే యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఆశ్చర్యంగా చూశారంటే ఆయన అధికారము గల వారి వలె బోధించాడట. అంటే వాక్యాన్ని ఎలా బోధించాడట? అధికారం కలిగిన వాని వలె బోధించాడు. ఒక ఎంఆర్ఓ ఆఫీసులో కానివ్వండి, ఒక కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, ఒక అధికారి ఉంటాడు. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ అధికారి అయితే ఎంఆర్ఓ గారు ఎలా మాట్లాడతారు? తన కింద ఉండేవాళ్ళు ఎలా మాట్లాడతారు? ఒక ప్యూన్ ఉంటాడు అనుకోండి, అతను ఎలా మాట్లాడతారు? అయ్యా కొన్ని నీళ్ళు తీసుకొని అని అడుగుతాడా? అబ్బాయి కొన్ని నీళ్ళు తీసుకొని అని అడుగుతాడు. అంతేనా? బ్రతిమలాడినట్టు అడుగుతాడా? ఆర్డర్ వేస్తాడు, నాకు తాగడానికి నీళ్ళు కావాలి తీసుకొని రా అంటాడు. అలా ఒక కలెక్టర్ ఆఫీసులో చూడండి, అతని దగ్గర ప్యూన్ ఉంటాడు, వెంటనే ఆర్డర్ వేస్తాడు. అధికారం అంటే అధికారాన్ని ప్రదర్శిస్తాడు. అక్కడ నాకు తాగడానికి నీళ్లు కావాలి, రాయడానికి పెన్నులే తీసుకొని రా అని ఇలా ఒక అధికారం కలిగిన వాని వల్ల మాట్లాడతారు. ఒక ఆఫీసరు, ఒక ఎంఆర్ఓ కానివ్వండి, ఒక కలెక్టర్ కానివ్వండి, ఎవరైనా కానీ బ్రతిమలాడుకున్నట్టుగా మాట్లాడరు. అయ్యా నాకు నీళ్ళు తెచ్చిపెట్టయ్యా, నా కుర్చీ కూర్చోడానికి కుర్చీ లేదు, కొంచెం కుర్చీ వేరే కుర్చీ తెచ్చేయ్యా, నా కుర్చీ క్లీన్ చేయని బ్రతిమలాడినట్టుగా మాట్లాడరు. నా కుర్చీ క్లీన్ చేయి, శుభ్రం చేయి, నాకు తాగడానికి నీళ్ళు కావాలి తీసుకొని రా, నా బెంచ్ శుభ్రంగా లేదు, నా టేబుల్ క్లీన్ చేయి, ఫ్యాన్కు దుమ్ముంది క్లీన్ చేయి, అలా మాట్లాడతారు. అయ్యా నా ఫ్యాన్ క్లీన్ చేయయ్యా, నా బెంచి నా టేబుల్ క్లీన్ చేయని బ్రతిమలాడుకున్నట్టుగా మాట్లాడరు. యేసుక్రీస్తు వారు కూడా బోధ ఎలా చేస్తున్నాడట? శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె బోధిస్తున్నాడట. అధికారం కలిగిన వారి వలె. నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు పరలోకం, లేకుంటే నీకు పాతాళం. దేవుని కోసం బ్రతికితే నీకు పరలోకం ఇస్తాడు దేవుడు. ఆ పరలోకం నీకు కావాలంటే భూమి మీద నువ్వు కష్టపడాలి, శ్రమలు అనుభవించాలి, దేవుని కోసమే నువ్వు బ్రతకాలి. అలా బ్రతికితేనే పరలోకం.
లేకుంటే నీకు లేదు. అయ్యా దేవుని కోసం బ్రతకయ్యా, పరలోకం ఇస్తాడు. దేవుని గురించి ఆలోచించయ్యా, పరలోకం ఇస్తాడు. దశంభాగమే ఆశీర్వదిస్తా ఇలా చెప్పలే. అధికారం గల వాని వలే నేను చెప్పే మాట నువ్వు వింటావా, విని సక్రమంగా బ్రతికితే పరలోకం, లేకుంటే నీకు శిక్ష. అలా బోధించాడు యేసుక్రీస్తు వారు. అంటే శాస్త్రులు ఎలా బోధించుంటారు? అమ్మా సంఘానికి రమ్మా, దశంభాగం ఇవ్వమ్మా, నీకు ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు సంఘానికి రా, నీకు మేలు జరగాలి సంఘానికి రా. ఇలా ఇది ఏం బోధ? ఇది బ్రతిమలాడుకునే బోధ, అడుక్కునే బోధ ఇది. ఇలా యేసుక్రీస్తు అడుక్కున్నట్టుగా బోధించలే. నువ్వు సంఘానికి వచ్చావా రా, సంఘానికి రాకపోతే ఇక్కడ సంఘంలో ప్రవేశం లేదా, పరలోకంలో ప్రవేశం లేదు నీకు అని ఈ విధంగా అధికారం గల వాని వల్ల బోధించాడు యేసుక్రీస్తు వారు. అందుకే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు శాస్త్రులేమో బ్రతిమలాడినట్టుగా మీకు ఆశీర్వాదాలు రావాలంటే మీరు దశమభాగాలు ఇవ్వాలని, మీకు ఆశీర్వాదాలు రావాలంటే సంపాదించిన దానిలో దేవుని కోసం ఇవ్వాలని, ఇలా మా వెంట మాకు పరిచర్య చేయాలని ఇలా బ్రతిమలాడినట్టుగా మాట్లాడుతున్నారు కదా. కానీ యేసుక్రీస్తు వారేంటి, నమ్మితే పరలోకం అంటున్నాడు, నమ్మకపోతే శిక్ష అంటున్నాడు, భూమి మీద శ్రమలు అనుభవించాలంటున్నాడు అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. అంటే ఈనాడు బోధ చేసేటువంటి వాళ్ళు ఎలా బోధ చేస్తున్నారు? అధికారం కలిగిన వాళ్ళ వల్ల బోధ చేస్తున్నారా? ఆలోచించండి. అధికారం కలిగిన వాళ్ళ వల్ల బోధ చేయడంలే. అయ్యా బైబిల్ను నమ్ము, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నీ జీవితంలో పాటిస్తే ఈ భూమి మీద నీకు శ్రమలు ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు పరలోకం ఉంటుంది అని ఇలా చెప్తారా? మీరు దశమభాగాలు ఇచ్చారనుకో, ఆకాశ వాక్యాలను చెప్పి పట్టజాలన్నది ఆశీర్వాదాలు మీకు ఇస్తాడని చెప్తారు. మీ కుటుంబంలో మేలు జరుగుతాయని చెప్తారు, మీ కుటుంబంలో ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. ఎప్పుడు? సంఘానికి వస్తే, దశమభాగాలు ఇస్తే. కానీ భూమి మీద నువ్వు శ్రమలు అనుభవిస్తేనే నీకు పరలోకం వస్తుందని ఎంతమంది సేవకులు చెబుతున్నారు అంటే చెప్పరు. అంటే వాళ్ళు చేసేటువంటి బోధ ఏంటి? అధికారం కలిగిన బోధ కాదు అది. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పాలంతే. కానీ యేసుక్రీస్తు వారు అలా చెప్పలే, అధికారం కలిగిన వాని వలే బోధించారు. అందుకే ఆశ్చర్యపడ్డారు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తే ఆయన మాటలు విన్నటువంటి ఆనాటి జనం కానివ్వండి, ఆనాటి అధికారులు కానివ్వండి, ఆనాడు ఉన్న జనమంతా కూడా యేసుక్రీస్తు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, యేసుక్రీస్తు అంటే పడని వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వస్తున్నారంటే ఆయన కోసం ఎదురు చూశారు, ఆయన వెంబడించారు, ఆయన కోసం ఎక్కడున్నా వెతుకులాడారు. ఎందుకన్నప్పుడు ఆయన చేసేటువంటి బోధ అంత కరెక్ట్గా ఉంది, అంత అధికారంతో ఉంది అన్నమాట. అంటే ఆయన మాటల్లో విన్నటువంటి వాళ్ళు వెంటనే వారి యొక్క ఆలోచనలు మారిపోయాయి. అంటే దొంగతనం చేయాలనుకున్న దొంగతనాన్ని మానేశారు, డబ్బును సంపాదించాలనుకున్న వాళ్ళు డబ్బే అవసరం లేదు అని ఆ డబ్బునే ధారాళంగా ఇతరులకు ఇచ్చేవారిగా మారిపోయారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఏం చేశాయి అన్నప్పుడు మనుషులకు ఆలోచనలు మార్చేశాయి. చూడండి ఆ మాటను చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ జక్కయ్య గురించి మనం ఆలోచిస్తే, జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు. బాగా ధనాపేక్ష, ధనం సంపాదించాలనే ఆశ, ఆ యొక్క ధనాన్ని సంపాదించాలనే ఆశతో 1000 రూపాయలు పన్ను కట్టాలనుకుంటే 2000 పన్ను వేసేవాడు. ఆ పన్నంతా వసూలు చేసి బాగా ధనవంతుడైపోయాడు జక్కయ్య. ధనం అంటే పిచ్చి, చచ్చిపోతాడు.
అసలు ధనమే మూలం అనుకున్నాడేమో. అంతగా ధనాన్ని సంపాదించడం కోసము ఎన్నెన్నో తప్పుడు మార్గాలు ఎంచుకున్నాడు, ఎన్నెన్నో చేశాడు, ఎంతో సంపాదించాడు. ఎంతో సంపాదించినప్పటికీ యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేశాడు. నేను సంపాదించినటువంటి ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి యొద్ద నేను తీసుకున్నానో నా ఆస్తిలో సగం ఇచ్చేస్తా. చూడండి, సగం ఇచ్చేస్తా అంటున్నాడు. చూడండి అతని మనసు ఎలా మారిపోయింది. అంటే ధనమే నాకు వద్దు, ధనమే నాకు కావాలని ఎన్నో మోసాలు, ఎన్నో దగాలు చేసి ఎక్కువగా పన్నులు వసూలు చేసినటువంటి జక్కయ్య ఏమైపోయాడు అన్నప్పుడు నాకు ధనం అవసరం లేదు. తన యొక్క ఆలోచనలు, తన యొక్క మనస్సును మార్చుకున్నాడు. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, ఎవని యొద్ద నేను తీసుకున్నానో 4 అంతలు ఇచ్చేస్తా. నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో, 1,000 రూపాయలు తీసుకున్నా 4,000 ఇస్తా, వాళ్ళకు 1,00,000 రూపాయలు తీసుకుని 4 లక్షలు ఇస్తా. అంటే జక్కయ్య మనసు ఎలా మారిపోయింది, జక్కయ్య ఆలోచనలు ఎలా మారిపోయాయి అన్నప్పుడు, ఈ లోకంలో చెడు ఆలోచనలు ఉన్నప్పటికీ, ఈ లోకంలో ధనాన్ని సంపాదించాలనుకున్నప్పటికీ ఆ ఆలోచనలను పక్కన పెట్టేసి మంచి మనసుతో మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు అన్నప్పుడు, యేసుక్రీస్తు వారి నోట వచ్చినటువంటి మాటలు విన్నప్పుడు. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అన్నప్పుడు జక్కయ్య యొక్క మనసును మార్చేశాడు. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 45-46 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 45-46 వచనాలు. ఆ బండ్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు ఆయనను మీరు తీసుకొని రాలేదని అడుగగా, బండ్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడూను ఎవడును మాట్లాడలేదనిది. ఇక్కడ మనం సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే అతను పట్టుకొని మా దగ్గరికి తీసుకొని రండి అని ప్రధాన యాజకులు పరిసయ్యులు బండ్రోతులను పంపిస్తే, ఆ బండ్రోతులు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారని వెతుకులాడి ఆయన ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఇక బంధించి తీసుకొని రావాలని అక్కడ ఉన్నప్పుడు, అక్కడ యేసుక్రీస్తు వారు ప్రజలకు దేవుని మాటలను చెబుతూ ఉన్నాడు. అంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎలాగో యేసుక్రీస్తు వారిని బంధించడానికి మనం వచ్చాము కదా, ఆయన ఏదో ప్రజలకు చెబుతున్నాడు, చెప్పుకొని ఇవ్వండి. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకొని వెళదామని కొద్దిసేపు బండ్రోతులు అక్కడ నిలబడి కానీ కూర్చొని కానీ ఉన్నారు. అలా కూర్చొని నిలబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కూడా విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారన్నప్పుడు యేసుక్రీస్తు వారిని బంధించకుండా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వచ్చింది మాత్రము యేసుక్రీస్తును బంధించి తీసుకుని వెళ్ళాలని వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వారి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విన్న తర్వాత ఆ బండ్రోతులు తన యొక్క ఆలోచన మార్చుకొని, తన మనస్సును మార్చుకొని బంధించకుండా వెళ్ళిపోయారు. అంటే బండ్రోతుల యొక్క మనసు ఏమైపోయింది, వారి యొక్క ఆలోచనలు ఏమైపోయాయి అన్నప్పుడు తారుమారైపోయాయి. బంధించాలనుకున్నారు, బంధించడానికి వచ్చారు, కానీ బంధించకుండా వెళ్ళిపోయారు. అంటే వారి యొక్క ఆలోచనలు మారిపోయాయి. మారిపోయి మరలా అధికారుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎందుకు మీరు బంధించకుండా వచ్చేశారు, ఎందుకు యేసుక్రీస్తు వారిని తీసుకొని రాకుండా మీరు వచ్చారన్నప్పుడు ఆ బండ్రోతులు మాట్లాడుతూ ఏమంటున్నారంటే 46వ వచనం, ఆ బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదనిరి. ఎందుకు మీరు యేసుక్రీస్తు వారిని బంధించకుండా వచ్చారు అనేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదు. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు అంతకుముందు ఎవరూ మాట్లాడలేదు. ఆ బండ్రోతులు చెబుతూ ఉన్నారు. మొదటి సందర్భంలో మనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా
మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనంలో ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ బండ్రోతులు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అంటున్నారు. చూడండి, అంటే ఆయన మాటలు వినేసరికి మా మనసు మారిపోయింది. అందరూ మాట్లాడినట్టుగా, అందరూ వాక్యాన్ని ప్రకటించినట్టుగా యేసుక్రీస్తు వారు కూడా చెప్పింటే మా మనసు మారిపోదు, బంధించి తీసుకుని వచ్చేవారమే. కానీ ఆయన మాట్లాడే మాటలు, ఆయన బోధించిన విధానము చూస్తే మా మనసు మారిపోయింది అని అందుకే మేము యేసుక్రీస్తు వారిని బంధించకుండా వచ్చేసాము అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళ పరిచయులు అంటున్నారు, 47వ వచనం, అందుకు పరిచయులు, మీరు కూడా మోసపోతురా. అంటే యేసుక్రీస్తు వారి మాటలు వినేసరికి మా మనసు ఎప్పుడో మారిపోయింది, అయినా ఆయన్ను బంధించాలని ఒక ఆలోచన మాలో ఉంది. మేము వెళితే మా మనసు మారిపోయింది, మేము బంధించకుండా వచ్చేస్తాము. మీ మనసు కఠినమైనది కాబట్టి మీరు బంధించి తీసుకుని వస్తారేమో ఆలోచన మిమ్మల్ని పంపిస్తే కఠిన హృదయులైన మీరు కూడా మారిపోయారా? అంటే మా మనసే మారిపోయింది, మా ఆలోచనలే మారిపోయాయి, మీరు కూడా మారిపోయారా అని పరిచయులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక బండ్రోతులు అనగానే ఈనాడు పోలీసులు అని మనం అర్థం చేసుకోవాలి. పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో తెలుసా? వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, వాళ్ళు ప్రవర్తించిన విధానం కానీ చాలా కఠినంగా ఉంటుంది. ఒకసారి ఒక సందర్భం జరిగేది, ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడ్డారు. వాళ్ళ వయసు ఎంతో తెలుసా? 70 సంవత్సరాలు ఒక ఆయన, 75 సంవత్సరాలు. 70 సంవత్సరాలు తమ్ముడైతే 75 సంవత్సరాలు అన్న. ఏదో పొలం దగ్గర గొడవ జరిగింది. ఇద్దరు స్టేషన్కి వచ్చారు. ముందు ఒక ఆయన వచ్చాడు, అన్ననో తమ్ముడు వచ్చారు. ఇలా అతని మీద కంప్లైంట్ ఇవ్వగానే అతన్ని పిలిపించారు. పిలిపించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారి ఏం చేశాడు తెలుసా? ఇంత లాఠీకర్ర తీసుకొని టపా 4-5 ఏట్లు కొట్టాడు. అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అతను తమ్ముడు వయసు 70 సంవత్సరాలు, అన్న వయసు 70 పైనే ఉంటుంది. అంత వయసు కలిగినటువంటి వ్యక్తితో అంతలా కర్ర తీసుకుని కొట్టావన్నప్పుడు నీ మనసు ఎలాంటిది? ఎంత కఠినంగా ఉంటుంది అంటే, ముసలివాడని చూడవా, వృద్ధుడని చూడవా, చూడకుండా వెంటనే నువ్వు అలా లాఠీ కర్రతో కొట్టావన్నప్పుడు నీ హృదయం ఎంత కఠినమైనదో ఆలోచించాలి. కానీ కొంతమంది మంచివాళ్ళుగా ఉంటారు. ఒక పోలీస్ అధికారి గురించి మనం ఆలోచించినప్పుడు వాళ్ళ మనసు చాలా కఠినంగా ఉంటుంది. చిన్నపిల్లలని చూడరు, బాలింతలని చూడరు, ముసలి వాళ్ళని చూడరు, కుంటి వాళ్ళని చూడరు, ఏమీ చూడరు. వాళ్ళ మనసు అంత కఠినంగా ఉండిపోతుంది. అంత కఠినంగా ఉన్నటువంటి ఆ బండ్రోతులు యేసుక్రీస్తు వారి మాటలు వినేసరికి ఏమైపోయింది అన్నప్పుడు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మనసు మారిపోయింది. ఇలా ఎంతోమంది మనుషుల యొక్క మనస్సులు యేసుక్రీస్తు వారు మార్చేశాడు. అలా తన జీవిత కాలంలో ఎంతోమందిని మార్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ, ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతోమంది మనుషుల యొక్క ఆలోచనలు, చెడు హృదయాలు కలిగినటువంటి ఆ యొక్క హృదయాలను ఎన్నో మార్చేశాను. నేను ఈ లోకాన్ని వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు కూడా నా మార్గంలో ఈ లోకంలో నడుచుకోవాలని ఆ యొక్క పనిని శిష్యులకు అప్పచెప్పారు. శిష్యులకు అప్పచెబితే శిష్యులలో ప్రథముడుగా ఉన్నటువంటి పేతురు గారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క బాటలోనే నడిచారు. చూద్దాం ఆ సందర్భము. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అంటే పేతురు గారి వాక్యాన్ని ప్రకటిస్తే ఒక్కరోజు ఎంతమంది మారారంట? 3000 మంది మారినారంట. అంటే 3000 మంది మారినారంటే పేతురు గారు ఎంత ఘాటుగా, ఎంత అర్థమయ్యే విధంగా, ఎంత స్వచ్ఛంగా వాక్యాన్ని ప్రకటించి ఉంటాడు ఆలోచించండి. అంటే ఒక్కరోజు 3000 మందిని మార్చినాడంటే తర్వాత కాలంలో ఎంతమందిని మార్చి ఉండొచ్చు ఆలోచించండి. అంటే ఇక్కడ పేతురు గారు ఏం చేశాడు అన్నప్పుడు
ఒక్కరోజు 1 గంట కానివ్వండి, 2 గంటలు కానివ్వండి, దేవుని మాటలను చెప్పి 3,000 మంది ఆలోచనలు మార్చేశాడు. ఆ 3,000 మంది పేతురు గారి ప్రసంగం వినకముందు ఎలా ఉండి ఉంటారు? ఈ లోకంలో ఉన్నటువంటి చెడు కార్యక్రమాలను చేయాలనే ఆలోచనలో ఉండి ఉంటారు. ఈ లోక సంబంధమైన కార్యక్రమాలలో ఉండి ఏదో పేతురు గారు చెప్పారట, ఆయన యేసుక్రీస్తు వెంట తిరిగాడట, ఏమి చెప్తాడో వెళదాము అనేటువంటి ఆలోచనతో 3,000 మంది వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క మనస్సు మారిపోయే విధంగా పేతురు గారు చేశారు. ఆలోచించండి. అంటే పేతురు గారు ఏం చేశాడన్నప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు మార్చేశారు. ఆ తరువాత పౌలు గారు వచ్చేశారు. పౌలు గారు 12 మంది శిష్యుల తర్వాత పౌలు గారు వచ్చాడు. ఆ పౌలు గారు కూడా ఏం చేశాడు అన్నప్పుడు ఆయన కూడా ఎన్నో పత్రికలు రాశాడు, ఎన్నో పట్టణాలు తిరిగారు, ఎంతోమందికి వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే ఏం జరిగిందన్నప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు మారిపోయాయి. చూడండి ఆ సందర్భం. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 16:25. ఇక్కడ పౌలు గారిని, శీలా గారిని అరెస్ట్ చేశారు, చెరసాలలో పడేశారు. చెరసాలలో పడేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందన్నప్పుడు 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడుచుండిరి. ఇక్కడ పౌలు గారు, శీలా గారిని ఇద్దరిని చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు, తరువాత కీర్తనలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారట. అలా పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందన్నప్పుడు 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునను, అందరి బంధకములు ఊడెను. అలా పాటలు పాడుతూ ఉన్నప్పుడు భూకంపం వచ్చిందట, చెరసాల తెలుసుకున్నదంట, ఆ తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. అప్పుడు చెరసాల నాయకుడు ఏం చేశాడట, అప్పుడు అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూసి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి చూసి తన్ను తాను చంపుకొని పోయాను. ఇక పౌలు గారు పాటలు పాడారు, ప్రార్థన చేశారు, ఆ తలుపులన్నీ తెరుచుకున్నాయి. తలుపులన్నీ తెరుచుకునేసరికి ఖైదీలందరూ పారిపోయారు అని ఇక తన్ను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశారట. అప్పుడు పౌలు గారు మేము ఇక్కడే ఉన్నాము, పారిపోలేదు, నిన్ను నీవు చంపుకోవద్దు అని అతను చెప్పినప్పుడు అతడు ఎలా మారిపోయాడు అన్నారో తెలుసా? 21. అందుకు వారు ప్రభు అయిన యేసును విశ్వాసం ఉంచుము. అప్పుడు చెరసాల నాయకుడు ఏమన్నాడు అన్నప్పుడు వారిని బయటకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? మీరు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు, తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఇంకొకరైతే వెళ్ళిపోతారు, కానీ మీరు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారు అంటే మీరెవరో నాకు తెలిసిపోయింది. మీరు దేవుడి గురించి ప్రకటిస్తున్నారు, మీరు గొప్పవాళ్ళు, దేవుని సేవకులు, మీ మాటలు నేను విన్నాను, అయితే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అనేసరికి వాళ్ళు అన్నారు, వాళ్ళు ఏమన్నారో తెలుసా? రక్షణ నేనేం చేయాలన్నా? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందురని చెప్పి అతని ఇంట ఉన్న వారందరికీ వాక్యం బోధించిరి. 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చే గాయములు కడిగాను. అప్పుడు వాళ్ళందరూ, ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఇక్కడ పౌలు గారిని, శీలా గారిని చెరసాలలో వేశారు. చెరసాలలో వాళ్ళు ప్రార్థన చేశారు, అలాగే కీర్తనలు పాడారు. ఆ పాటలు విన్న తర్వాత ఇతనికి ఏం కలిగిందన్నప్పుడు నేను రక్షణ పొందాలి, నేను పరలోకం వెళ్ళాలంటే ఏమి చేయాలని పౌలు గారిని అడిగితే వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకాలని అక్కడ వాళ్ళు ప్రకటించడం జరిగింది. వెంటనే ఆ రాత్రి ఆ యొక్క చెరసాల నాయకుని కుటుంబీకులు అందరికీ బాప్తిసం ఇచ్చేశారు. ఇక్కడ చెరసాల నాయకుడు అనగానే ఒకటే మనకు గుర్తుకు రావాలి, వాళ్ళు కఠిన హృదయం కలిగిన వాళ్ళు అని.
కానీ పౌలు గారు వాక్యాన్ని బోధించారు. ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు చెరసాల నాయకుడు ఒక్కడే మారడం కాదు, ఆయనకు ఆలోచనలు ఆయనది ఒక్కడే మారడం కాకుండా తన కుటుంబీకుల అందరి హృదయాలను కూడా మార్చేశాడు. ఆలోచించండి, ఇక్కడ పౌలు గారు ఏం చేశాడన్నప్పుడు వాక్యం ప్రకటిస్తే మనుషుల హృదయాలు మారిపోయాయి. ఇలా ఎంతోమందిని మార్చేశాడు. ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు తిరిగాడు. అలా గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పౌలు గారి గురించి, పౌలు గారు వెంట వస్తున్న సేవకుల గురించి ఆనాడు ఉన్నటువంటి జనం ఏమనుకున్నారో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. అంటే పౌలు గారి గురించి, శీల గారి గురించి ఆనాడు ఉన్నటువంటి జనం ఏమి చెప్పుకున్నారన్నప్పుడు భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చేశారు. భూమి అనగానే ఈ మట్టి కాదు, భూమి అనగానే భూమి మీద ఉన్నటువంటి మనుషులని మనకు అర్థమైనప్పుడు, తలకిందులు చేయటం అంటే మనుషుల యొక్క ఆలోచనలు మార్చడం అని మనకు అర్థమైనప్పుడు, ఇక్కడ పౌలు గారి గురించి ఏం చెబుతున్నారు అన్నప్పుడు భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చారు. ఎంతోమంది మనుషుల మనసులు మార్చిన వీళ్ళు, ఎంతోమంది ఆలోచనలు మార్చిన వీరు, చెడిపోయిన హృదయాలను బాగుపరిచిన వీళ్ళు ఇక్కడ కూడా బాగు చేయడానికి, ఇక్కడ కూడా మనుషుల హృదయాలు మార్చడానికి వచ్చారని ఆనాడు ఉన్నటువంటి జనం చెప్పుకుంటున్నారట. అంటే ఒక పౌలు గారి గురించి ఏం చెప్పుకున్నారు? భూమిని తలకిందులు చేసిన వీరు అని చెబుతూ ఉన్నారట. అంటే పేతురు గారి గురించి మనం ఏం చెప్పుకోవాలి? ఆయన కూడా భూలోకంను తలకిందులు చేశాడు, అంటే మనుషుల ఆలోచనలు మార్చేశాడు. ఇక యేసుక్రీస్తు వారి గురించి ఏం అర్థం చేసుకోవాలి మనము? ఆయన కూడా భూలోకాన్ని తలకిందులు చేశారు. అలా శిష్యులు తలకిందులు చేశారు, అలా పేతురు గారు అలానే చేశాడు, పౌలు గారు అలానే చేశారు. కానీ ఆ 12 మంది శిష్యుల వెంట ఉన్నటువంటి యూదా మాత్రము ఏమైపోయాడు? అరే బాబు, భూలోకాన్ని తలకిందులు చెయ్యి అన్నప్పుడు నేను భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి కెపాసిటీ నాకు లేదు, నేను మాత్రము తలకిందులుగా ఏలబడతాను అనుకున్నాడు. ఆలోచించండి. అలానే డబ్బును సంపాదించాలనుకున్నాడు, యేసుక్రీస్తు వారిని పట్టించాడు, వెండి నాణాలకు ఆశపడ్డాడు, పొలం కొన్నాడు, లాస్ట్కి ఏమైపోయాడు అన్నప్పుడు అతనే తలకిందులుగా పడి చనిపోవడం జరిగింది. అంటే ఒక ఇస్కరియోతు యూదా గురించి మనం ఆలోచిస్తే, ఇస్కరియోతు యూదా పని ఏంటో తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేయాలి, కానీ అతను మాత్రము తలకిందులుగా పడిపోయాడు. చూడండి ఆ మాటను. అపోస్తల కార్యముల గ్రంథము 1:18. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 18. 1:18. ఒకటో అధ్యాయం 18వ వచనం. అపోస్తల ఏం రాయబడింది ఇక్కడ? అదే యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి పొలము కొనెను, అతను తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున పేగులని బయటకు వచ్చాట. ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు అన్నప్పుడు తానే అనేకులను, మనుషుల హృదయాలను తారుమారు చేయాల్సింది పోగొట్టి, మనుషుల హృదయాలను మార్చవలసింది పోగొట్టి, ఇతని మనసు మార్చకుండా ఇతనే తలకిందులుగా పడిపోయాడు. ఎందుకన్నప్పుడు ధనం కోసము. ఈనాడు ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఒక యూదాను గుర్తుపెట్టుకోవాలి, ఒక యూదా గురించి ఆలోచించాలి. యూదా డబ్బు కోసమే కదా ఆశపడింది, డబ్బు కోసమే కదా యేసుక్రీస్తు వారిని అప్పగించింది. ఈనాడు ఉన్నటువంటి సేవకులు కూడా ఎలా ఉన్నారన్నప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించకుండా ఏదో ధనం కోసం ఆశపడి వచ్చేటువంటి వాళ్ళని రాబట్టుకోవడం కోసము, అమ్మ మీకు ఆశీర్వాదాలు వస్తాయని, మీకు మేలులు జరుగుతాయని, మీకు ఉద్యోగాలు వస్తాయని, సుఖ సంతోషాలుగా బ్రతుకుతారని ఇలాంటి మాటలను చెప్పుకుంటూ
తన దగ్గరకు పిలుచుకుంటున్నారు, ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఒకవేళ ఇలాంటి మాటలు చెప్పకుండా మీకు ఆశీర్వాదాలు రావమ్మా, మీకు మేలులు జరగవమ్మా, మీకు మీ కుటుంబంలో మంచి జరగదు, మీరు భూమి మీద దేవుని కోసం కష్టపడితే పరలోకం వస్తుందని చెప్పారనుకో, ఎప్పుడో వచ్చే పరలోకం గురించి ఇప్పుడెందుకు మేము కష్టపడాలని సేవకుల వెంట వెళ్ళరు. అది వాళ్ళకు తెలుసు. అందుకే ఏం చేశారన్నప్పుడు, ఎప్పుడో వచ్చే పరలోకం గురించి చెబితే వీళ్ళు మా దగ్గరికి రారు, వీళ్ళు మా దగ్గరికి రాకపోతే మా బతుకు తెరువు ఎట్లా అనేటువంటి ఆలోచనతో ఈనాడు సేవకులు కూడా మారిపోయారు. అంటే ఒక ఇస్కరియోతు యూదా ధనం కోసము అలా మారిపోతే ఈనాడు ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఎలా మారిపోయారు అన్నప్పుడు, ధనం సంపాదించడం కోసము మనుషుల హృదయాలు మార్చగలిగిన మాటలు చెప్పకుండా ఆ మాటలను పక్కన పెట్టేసి అవసరం లేని మాటలు చెబుతూ ఉన్నారు. అంటే ఈనాడు ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఎలా ఉన్నారన్నప్పుడు ధనాశ, ధనం సంపాదించాలనే ఆశ. అలాగే పాత నిబంధనలు కూడా ఒక ఆయన ఉన్నాడు, గెహజీ. ఈయన ఎవరి దగ్గర ఉన్నాడు? దైవసేవకుని దగ్గర ఉన్నాడు. ఈయన కూడా ఏలీషా గారు చెప్పిన మాటలు వినే ఉంటాడు కదా, కానీ ఇతనికి ధనాశ మాత్రం పోలే. ఇతను ఏం చేశాడో తెలుసా? చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. 5:22. ఇక్కడ నయమాను ఎలీషా గారి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మాన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను. ఎలీషా దగ్గరికి నయమాను తీసుకొని వచ్చాడు. ఆ యొక్క దుస్తులు ఇవ్వాలని, బంగారు ఇవ్వాలని, ఇంకా ఏంటంటూ ఇవ్వాలని తీసుకొని వచ్చేసాడు. నాకైతే వద్దు అని ఎలీషా అన్నాడు. కానీ గెహజీ చూశాడు, ఏ విధంగా ఆ యొక్క దుస్తులు, ఆ యొక్క బంగారాన్ని తీసుకోవాలనుకున్నాడు. ఎలీషా గారు పంపిస్తే ఆ యొక్క నయమాను వెళ్ళిపోతూ ఉన్నాడు. నయమాను వెనకాల పోయిండి. గెహజీ నయమాను వెనకాల పోయి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తలలో కొంతమంది 2 వచ్చారు, వాళ్ళకి ఇవ్వడానికి నా యజమాని దగ్గర ఏమీ లేదట, అవి వాళ్ళకి ఇవ్వడానికి తీసుకొని రమ్మని నీ దగ్గరికి నన్ను పంపాడని అబద్ధం ఆడుతూ ఉన్నాడు. చూడండి, అంటే ధనం కోసం ఎలా మారిపోయాడు ఆలోచించండి. అంటే ధనం కోసము ఎలీషా గారు చెప్పకపోయినప్పటికీ చెప్పాడని నా నయమాన దగ్గరికి వచ్చి ఆ యొక్క బంగారాన్ని దుస్తులను తీసుకొని వెళ్ళిపోయి చివరికి ఏమైందన్నప్పుడు ఆ యొక్క నయమానికి వచ్చిన కుష్ఠరోగాన్ని గెహజీ గారికి అంటుకున్నది. అంటే ఒక పాత నిబంధనలో చూసినప్పుడు ఒక గెహజీ మనకు కనిపిస్తాడు. తానే తలకిందులుగా మారిపోయాడు, తన యొక్క ఆలోచనలే మారిపోయాయి. ఎలా అన్నప్పుడు దేవునిలో నుంచి ఈ లోకంలోనికి వచ్చేసాడు. ఒక ఇస్కరియోతు యూదా గురించి ఆలోచిస్తే అలానే మారిపోయాడు. కానీ ఆదాము మొదలుకొని ఈనాటి వరకు కూడా ఎంతోమంది దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, ఎంతోమంది దేవుని మాటలను చెప్పి ఎంతోమంది మనుషుల హృదయాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక దావీదు కనిపిస్తాడు, ఒక ఏలీయా గారు కనిపిస్తారు, అలాగే ఒక అబ్రహాం గారు కనిపిస్తారు, అలాగే యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత శిష్యులు, ఆ తర్వాత పౌలు గారు, ఇలా ఎంతోమంది కనిపిస్తారు. ఇలా ఎంతోమంది వారి యొక్క మాటలతో, వారి యొక్క ప్రవర్తనతో ఏం చేశారన్నప్పుడు వారి యొక్క ఆలోచనలు మార్చేశారు. వారి యొక్క ఆలోచనలను మార్చి దేవునిలో బలంగా నిలబెట్టారు. ఒక దానియేలు గురించి మనం ఆలోచిస్తే దానియేలు గారు ఏం చేశాడన్నప్పుడు చూద్దాం ఆయన గురించి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. 6:26. 6:26. నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములోని
సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. చాలు. ఇక్కడ దానియేలు గురించి మనం ఆలోచిస్తే ఆనాడు ఉన్నటువంటి రాజు ఏమంటున్నాడంటే, దానియేలు నమ్మిన దేవుడే దేవుడు, దానియేలు నమ్మిన దేవుడే దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయనకు భయపడాలి. అంటే దానియేలు గారి యొక్క మాటలు ఎలా ఉండి ఉంటాయి, దానియేలు గారి యొక్క ప్రవర్తన ఎలా ఉండి ఉంటుంది, తాను నమ్మిన దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పి ఉంటాడు. అంత గొప్పగా చెప్పి ఉంటేనే కదా రాజు కూడా అలాంటి నిర్ణయం తీసుకునేది. దానియేలు నమ్మిన దేవుడే దేవుడు అని ఒక రాజే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దానియేలు గారి యొక్క మాటలు ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా చెప్పి ఉంటాడు. ఆలోచించండి. ఇంకా ఏలియా గారి గురించి కూడా ఆలోచిస్తే, ఏలియా గారు కూడా అనేక మంది ఆలోచనలు కూడా ఆయన కూడా మార్చేశాడు. మొదటి రాజుల గ్రంథము 18:39. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనం. 18వ అధ్యాయం 39వ వచనం. అంతటా జనులందరూ దానిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు కేకలు వేశారు. అంటే బయలు ప్రవక్తలకు ఏలియా గారికి ఒక నిబంధన జరిగింది, దానిలో ఏలియా గారు గెలవటం జరిగింది. అది చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఎలా కేకలు వేశారట, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని గట్టిగా కేకలు వేశారట. రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు కేకలు వేస్తారు కదా, అంతకన్నా గట్టిగా వేశారు. అంటే ఏలియా గారి మాటలు ఎంతగా స్వచ్ఛంగా ఉండి ఉంటాయి, ఆయన ప్రవర్తన ఎంతగా స్వచ్ఛంగా ఉండి ఉంటుంది, అంటే దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్పి ఉంటాడు. ఆలోచించండి. ఒక ఏలియా గారి గురించి ఆలోచించిన, ఒక దానియేలు గురించి ఆలోచించిన, ఒక యేసుక్రీస్తు గురించి ఆలోచించిన, ఒక పేతురు గురించి ఆలోచించిన, ఒక పౌలు గురించి ఆలోచించిన, వీళ్ళందరూ ఏం చేశారన్నప్పుడు మనుషుల హృదయాలు మార్చారు. మనుషుల హృదయాలు మారడానికి ఏ విధంగా చెబితే వాళ్ళకు అర్థమవుతుందో అని వాళ్ళకు అర్థమయ్యే విధానములో చెప్పి, ఏదో ధనం కోసం కాకుండా, ఈ లోకంలో సుఖ సంతోషాల కోసం కాకుండా మనిషిని మార్చడమే వారి ఉద్దేశం పెట్టుకున్నారు. అలానే ప్రకటించారు, ఎంతోమందిని మార్చారు. అందుకే వాళ్ళ గురించి ఏమి రాయబడింది అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో భూలోకమును తలకిందులు చేశారట. భూలోకమును తలకిందులు చేసినటువంటి వాళ్ళు. కానీ ఈనాడు ఉన్నటువంటి సేవకుల గురించి ఆలోచిస్తే, మనుషుల హృదయాలు మార్చండి అని చెబితే అవి పక్కన పెట్టేశారు. వాళ్ళు మేము ఏదో ఒక సంస్థలో ఉన్నాము, ఆ సంస్థలో మాకు నేర్పించినవి మేము చెప్పాలి, బైబిల్లో ఏది ఉన్నప్పటికీ మాకు సంబంధం లేదు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి మనుషులకు అవసరం లేని మాటలు చెప్పుకుంటూ, సంఘానికి వచ్చినటువంటి కానుకలు ఇస్తే మాకు చాలు, వాళ్ళు ఎలా బ్రతికితే మాకేంటి అనేటువంటి ఆలోచనలో ఈనాడు సేవకులు ఉండిపోయారు. అలానే వాళ్ళు నేర్చుకున్నటువంటి మాటలు అది ఎవరికి సంబంధించినవో తెలియనప్పటికీ కూడా ఏదో 4 మాటలు చెప్పాలని నిలబడి చెబుతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? భూలోకాన్ని తలకిందులు చేసేవారా వీళ్ళు? వాళ్ళు కాదు, వీళ్ళే తలకిందులుగా అయిపోయారు. కానీ భూలోకాన్ని తలకిందులు చేసేవారిగా ఉండాలనుకున్నాడు దేవుడు. అలా భూలోకాన్ని తలకిందులుగా చేసేవారుగా ఎవరు ఉండాలనుకున్నప్పుడు క్రీస్తును నమ్మిన క్రైస్తవుడే ఉండాలి. క్రీస్తును నమ్మిన క్రైస్తవుడే భూలోకాన్ని తలకిందులు చేసేవారిగా ఉండాలి, భూలోకాన్ని తలకిందులు చేసేవారిగా మారిపోవాలి. అలా యేసుక్రీస్తు తర్వాత, శిష్యుల తర్వాత, పౌలు తర్వాత 1900 సంవత్సరాలుగా భూలోకాన్ని తలకిందులు చేసేవారు కనిపించలేదు. ఎవరు చూసిన ఆశీర్వాదాల కోసము ప్రకటిస్తూ ఉన్నారు, ఎవరు చూసిన ధనం కోసం ప్రకటిస్తూ ఉన్నారు, ఎవరు చూసినా కానీ బైబిల్లోని మాటలు చెప్పకుండా ఎక్కడో వాళ్ళు నేర్చుకున్నటువంటి మాటలను చెబుతూ మనుషులను మభ్యపెట్టారు. అసలు బైబిల్ అంటే ఏదో తెలియకుండా చేసేశారు.
అలా 1900 సంవత్సరాలు గడిచిపోయింది. 1900 సంవత్సరాల తర్వాత జయశాలి గారు రావటం, 25 సంవత్సరాలు బైబిల్ను పాటించడం, బైబిల్ను చదవడం, బైబిల్లో రాయబడిన మాటలను ఒక్కొక్కటిగా అన్నీ ఒక్కొక్క చోటుకు చేర్చి కొన్ని అంశాలుగా కలిగించి సృష్టించి వాటన్నిటిని కూడా నేర్చుకొని ప్రజలకు నేర్పించి అనేక మంది ఆలోచనలను మార్చేసి అనేకులను కూడా సత్యం వైపు నడిపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అన్నప్పుడు జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు కనిపిస్తారు మనకు. ఈ బైబిల్ను ప్రపంచంలో గొప్పదని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది జయశాలి గారు మాత్రమే. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నేర్చుకొని ఆ యొక్క వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే పరలోకము, బ్రతకకపోతే నేను నరకము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జయశాలి గారు. యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు అలానే ప్రకటించారు. నమ్మితే రక్షణ అన్నాడు, నమ్మకపోతే శిక్ష అన్నాడు. ఆ పరలోకం కావాలంటే భూమి మీద శ్రమలు అనుభవించాలన్నాడు. ఆలోచించండి, ఈనాడు ఎంతోమంది సత్యాన్ని నేర్చుకొని ఆ యొక్క సత్యం ప్రకారంగా బ్రతుకుతూ అనేకులకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎవరు అంటే జయశాలి గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు మాత్రమే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించగలరు. ఎందుకంటే ధనం కోసం కాదు, ఈ లోకంలో సుఖ సంతోషాల కోసం కాదు. వాక్యం నేర్చుకున్నది జయశాలి గారి దగ్గర. వాక్యానుసారంగా బ్రతికేది ఎందుకన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ధనం కోసం కాదు, అధికారం కోసం కాదు, గొప్పల కోసం కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. అది మాత్రమే జయశాలి గారు చెప్పారు. అది మాత్రమే పీడి సుందరరావు గారు చెప్పారు. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. మీకు పరలోకం కావాలా, భూమి మీద శ్రమలు అనుభవించండి. మీకు పరలోకం కావాలా, నా కోసం కష్టపడండి. పేతురు గారు అదే మాట చెప్పాడు, పౌలు గారు అదే మాట చెప్పారు. ఆయన కూడా అదే చెబుతున్నారు. ఆయన దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా, బైబిల్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటి అన్నప్పుడు ఈ లోకంలో దేవుని కోసం కష్టపడండి, ఈ లోకంలో దేవుని కోసం శ్రమలు అనుభవించండి, వాక్యాన్ని ప్రకటించడం కోసము మీ యొక్క సమయాన్ని కేటాయించండి. అలా కేటాయించి దేవుని కోసం మీరు బ్రతికితే, అనేక మంది ఆలోచనలు మార్చగలిగితే మీరు కూడా భూలోకాన్ని తలకిందులుగా మారిపోతారు. అంటే భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఎవరు అన్నప్పుడు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు ఎవరు అన్నప్పుడు క్రీస్తుని నమ్మినవారు. ఒక పేతురు గారు క్రీస్తుని నమ్మాడు, ఒక పౌలు గారు క్రీస్తుని నమ్మారు. ఈనాడు ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఎవరైనా నమ్ముతారు, క్రీస్తుని నమ్ముతున్నా. ఒకవేళ నువ్వు క్రీస్తుని నమ్మితే నీ బోధ ఎలా ఉండాలన్నప్పుడు మనిషి హృదయాన్ని మార్చే విధంగా మాత్రమే ఉండాలి. మనిషి హృదయాన్ని మార్చడం కోసమే నువ్వు దేవుని మాటలు చెప్పాలి. ఏదో ఈ లోక సంబంధమైన ఆశలు చెప్పి రోగాలు పోతాయని, ఆశీర్వాదాలు వస్తాయని, మేలులు జరుగుతాయని చెప్పితే కొన్ని రోజులు ఉంటారు, తర్వాత మేలులు జరగకపోతే వెళ్ళిపోతారు. ఒకళ్ళు వచ్చేసారు, రోగం పోతుంది, క్రీస్తు నమ్ముతాని వచ్చారు. సేవకుని మాటలు విని ప్రస్తుతానికి రోగం తగ్గింది, కానీ మరలా 2 ఏళ్లకు రోగం వచ్చింది. మరలా ఏం చేసింది అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఈ లోకంలో కలిసిపోయారు. అంటే ఆ యొక్క వ్యక్తిని ఎలా దేవుళ్ళని తీసుకుని వచ్చారంటే, నీ రోగం పోతుందని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మరలా రోగం వచ్చింది, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఇలాంటి బోధ చేసి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి లోక సంబంధమైన ఆశలు చూపించి మనిషిని మార్చవలసిన అవసరం లేదు. నీకు పరలోకం వస్తుందని మాత్రమే చెప్పండి. పరలోకం వస్తుంది నువ్వు మారితే, ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం వస్తుందని మనసు మార్చాలి. అలా ఎవరైతే స్వచ్ఛమైన వాక్యాన్ని చెప్పి మార్చగలుగుతారో వాళ్ళు మాత్రమే భూలోకాన్ని తలకిందులు చేసిన వారు. మేము క్రీస్తుని నమ్ముకున్నాము, మేము బైబిల్ పట్టుకున్నాము, మేము భూలోకాన్ని తలకిందులు చేసేవారు మనం చెప్పుకుంటే కుదరదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఒక్కడినైనా మారుస్తావా, అప్పుడు నువ్వు భూలోకాన్ని తలకిందులు చేసిన వారిగా ఉంటావు. ఈనాడు క్రైస్తవులు భూలోకాన్ని తలకిందులుగా చేసేవారిగా లేరు. భూలోకాన్ని తలకిందులు చేసేవారు కనిపించడంలే. ఈనాడు ఎంతోమంది సేవకులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఎలా ఉన్నారు అన్నప్పుడు ఈ లోక సంబంధమైన ఆశలు చూపిస్తున్నారు. ఈ లోక సంబంధమైన డబ్బును సంపాదించడం కోసమే సేవలోనికి వచ్చారన్నమాట.
డబ్బు సంపాదించడం కోసం బైబిల్ పట్టుకున్నారు. ఈనాడు కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలను నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వాక్యాన్ని పాస్టర్గా మారావన్నప్పుడు ధనం సంపాదించడం కోసమే. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇళ్ళ దగ్గరికి. కొన్ని కానుకలు తక్కువ వచ్చాయన్నప్పుడు ఏం మాట్లాడతారు అన్నప్పుడు, మీరు ఇస్తేనే కదమ్మా మా కుటుంబం పోషించబడేది, మీరు ఇస్తేనే కదమ్మా పిల్లల్ని చదివించుకునేది, ఇలా మాట్లాడతారు. పౌలు గారు మాట్లాడినాడా? పేతురు గారు మాట్లాడినాడా? ఆలోచించండి. అంటే పేతురు గారు తన పని తాను చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, పౌలు గారు తన పని తాను చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు నువ్వెందుకు బైబిల్ పట్టుకున్నది? ఎందుకు? నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసమా? నువ్వు ఇల్లు కట్టుకోవడం కోసమా? అంటే వీళ్ళు ఎందుకు వచ్చారన్నప్పుడు భూలోకాన్ని తలకిందులు చేయడం కోసం కాదు, మనుషులకు మనసులు మార్చడం కోసం కాదు, డబ్బు సంపాదించడం కోసము. ఈనాటికైనా బైబిల్ను బాగా చదివినప్పటికీ, బైబిల్ను చదవకపోయినా చదివి బైబిల్ను నేర్చుకుని ఎలా మారిపోవాలన్నప్పుడు భూలోకాన్ని తలకిందులుగా చేసేవారిగా మారాలి. మనుషుల హృదయాలను మార్చాలి. చెడిపోతున్న సమాజాన్ని బాగు చేయాలి. ఈనాడు ఎంతోమంది క్రైస్తవం పైన విరుచుకుపడుతూ ఉన్నారు. ఎందుకు అన్నప్పుడు వీళ్ళ బోధ ఎలా ఉంది అన్నప్పుడు రోగాల గురించి ప్రార్థన చేస్తారు, మేలు జరగాలని ప్రార్థన చేస్తారు. కానీ బైబిల్ ఏమి చెబుతూ ఉంది? మనిషిని హృదయం మార్చాలి. చెడిపోతున్న సమాజాన్ని మార్చడం కోసం బైబిల్ పట్టుకోవాలి, బయటికి రావాలి. ఇలా మేము బైబిల్ను ప్రకటించేది చెడిపోయిన సమాజాన్ని మార్చడం కోసమే. మేము వ్యభిచారం చేయమని చెప్పడం లేదు, దొంగతనం చేయమని చెప్పడం లేదు, ఏదో ఉగ్రవాదిగా మారమని చెప్పడం లే, ఎదుటి వాళ్ళని ప్రేమించమని చెబుతున్నాము. ఇలాంటి మాటలు చెబితే ఎవరు క్రైస్తవ్యం జోలికి వస్తారు? ఈనాడు ఎక్కడో ఇద్దరు సత్యాన్ని ప్రకటిస్తే 100 మంది ఈ లోకానుసారమైన బోధ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళని కూడా వాళ్ళ కలిపేశారు. అందుకే ఈనాడు క్రైస్తవ్యం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ఒక ఆయన మీద దాడి జరిగింది. ఆయన వాక్యాన్ని ప్రకటించవయ్యా బాబు అంటే ఒక పార్టీ పెట్టాడు. పార్టీ నీకెందుకు? పార్టీ నీకు అవసరమా? ఆలోచించండి. పార్టీ అవసరమా? వాక్యాన్ని ప్రకటించు, మనుషుల హృదయాలను మార్చు. అంటే ఒక ఇస్కరియోతు యూదా ధనం కోసం తలకిందులుగా మారిపోతే ఈనాడు కొంతమంది ధనం కోసం, కొంతమంది అధికారం కోసం, కొంతమంది తలకిందులుగా మారిపోతూ ఉన్నారు. కానీ క్రైస్తవులు ఇలా ఉండకూడదు. ఒక యేసుక్రీస్తు వారిని చూడాలి, ఒక పేతురు గారిని చూడాలి, ఒక పౌలు గారిని చూడాలి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి అనేకుల హృదయాలు మార్చేవారిగా ఉండాలి. భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఎవరు అన్నప్పుడు ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు మాత్రమే భూలోకాన్ని తలకిందులుగా చేయవారు. అతను మాత్రమే భూలోకాన్ని తలకిందులుగా చేసేవాడుగా ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు ఎలా ఉండాలన్నప్పుడు భూలోకాన్ని తలకిందులు చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాము. అందరికీ వందనాలు.